అదేవిధంగా రాష్ట్ర నాయకులు కృష్ణ గారు, బాలరెడ్డి అన్న గారు, మున్నాలాల్, అదేవిధంగా 1535 శ్రీనివాస్ సార్ గారు, జేఏసీ చైర్మన్ కన్వీనర్లకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, మనందరికీ తెలుసు మనం ఎందుకోసం ఈరోజు సమ్మెలోకి దిగామో కూడా మనందరికీ తెలుసు. విషయాన్ని క్లుప్తంగా మనం ఒక నిమిషం మాట్లాడుకుందాం. ఈరోజు ఈ దౌర్భాగ్య స్థితి మనకెందుకు వచ్చిందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం గత 2 సంవత్సరాల కిందట ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. గత జేఏసీ ఆధ్వర్యంలో సంవత్సరార్థ కాలం రిప్రజెంటేషన్లు, ధర్నాలు, నిరసనలు తెలియజేసినాం. దాని తర్వాత అందరూ ఐక్యం కావాలన్న ఉద్దేశంతో అన్ని సంఘాలలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఐక్యం కావాలన్న ఉద్దేశంతో అన్ని సంఘాలలో ఉన్నటువంటి ఆర్టిజన్ నాయకత్వంగా జేఏసీ పెట్టుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. ఈ విద్యుత్ సంస్థలలో ఉన్నటువంటి ఆర్టిజన్ ఉద్యోగులందరినీ కన్వర్షన్ చేయాలి, అడ్జస్టింగ్ సర్వీస్ రూల్స్ లో అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈ పోరాటం నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఎస్పీడీసీఎల్ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ తర్వాత కార్యక్రమాలు దఫాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలలో కార్మిక వర్గం అంతా స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆఖరుకు నిన్న కూడా 7వ తారీఖు రోజు ఈ విద్యుత్ సంస్థలలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులు, అన్మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులందరూ కూడా ఐక్యంగా పెద్ద ఎత్తున తరలి వెళ్లి మహా ధర్నాను విజయవంతం చేశాం వరంగల్ వేదికగా. అయినా కూడా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించడం లేదు, మన సమస్యలను పట్టించుకోవడం లేదు. గత 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. ఎందుకోసం ఆలోచించాలి. ఈ రోజు విద్యుత్ సంస్థలలో సగభాగమైనటువంటి ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులు ఈ విద్యుత్ సంస్థ అభివృద్ధి కోసం, ఈ ప్రభుత్వాలకు మంచి పేరు తేయడం కోసం 24 గంటల కరెంట్ ఇస్తుందంటే అది ఆర్టిజన్ ఉద్యోగుల వల్లనే జరుగుతుందన్న విషయాన్ని మరవద్దని తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఆఫ్రాల్ ఆర్టిజన్ అంటా ఉన్నారు. అసలు ఆఫ్రాల్ ఏంటండి? ఆఫ్రాల్ కాదు, మేము ఆఫ్రాల్ కాదు. విద్యుత్ ఉత్పత్తిలో మేమున్నాం. అదేవిధంగా ట్రాన్స్కోలో 400 kV కానీ 220 kV కానీ 130 kV ప్రతి టవర్ లో మా పని ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడున్న ప్రతి కార్మికుడు ఇంటింటికి కరెంట్ అందియడంలో, ఇంటింటికి కరెంట్ ఇవ్వడమే కాదు, విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు పనిచేస్తేనే, ఈ విద్యుత్ సంస్థలో ఉన్న ప్రతి కార్మికుడు పనిచేస్తేనే, కార్మికులందరూ పనిచేస్తేనే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఇంత పేరు ప్రఖ్యాతలు గాంచిందన్న విషయాన్ని కూడా ప్రభుత్వం మరవద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, అదేవిధంగా గృహజ్యోతి కావచ్చు, ఈ రకంగా అన్ని పథకాలు అందిస్తున్నామంటే రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచినామంటే అది ఆర్టిజన్ల వల్లనే. ఈ రోజు రెగ్యులర్ ఎంప్లాయీస్, అదేవిధంగా ఆర్టిజన్ వేరే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక కార్మికుడు షాక్ వచ్చి కింద పడితే రెగ్యులర్ ఎంప్లాయీ అయితే 4 నెలలు 3 నెలలు మెడికల్ లీవ్స్ ఉన్నాయి. అదే ఆర్టిజన్ కార్మికుడు షాక్ వచ్చి కాళ్ళు పడితే 30 రోజుల తర్వాత ఈరోజు లీవ్స్ లేనటువంటి పరిస్థితి, జీతం రానటువంటి పరిస్థితి, ఇంటికాడుంటే అబ్స్కాండ్ రాస్తున్నటువంటి పరిస్థితి, జీతం నో పే నో వర్క్ అని రాస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ దౌర్భాగ్యం? మేము కరెంట్ ఉద్యోగులం కాదా? మాకు వచ్చింది షాక్ కాదా? మా భార్య పిల్లలు బతకొద్దా? మాకు మందులు ఎట్లా రావాలని ఈరోజు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంత దౌర్భాగ్యం, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఆర్టిజన్ ఉద్యోగులుగా, అన్మ్యాన్డ్గా, పీస్ రేట్ కార్మికులుగా రోడ్డు పైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్ ఎంప్లాయీస్ కోరల్స్, ఆర్టిజన్స్ కోరల్స్ పెట్టి అన్యాయానికి గురి చేస్తున్నారు. ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. మిత్రులారా, అర్థం చేసుకోండి. మన భార్య పిల్లల భవిష్యత్ కోసం ఈ పోరాటం నడుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 99% కార్మిక వర్గం రోడ్డు మీదకి వచ్చింది, ఈరోజు సమ్మెలోకి వచ్చింది.
మీరు అర్థం చేసుకోండి. ఏ రోజు రాని కార్పొరేట్ ఆఫీసులు కిందికి దిగినాయి, ఈ రోజు వాళ్ళను మాట్లాడేస్తా ఉన్నాం. విద్యుత్ సోదాలో కిందికి వచ్చిర్రు, కార్పొరేట్ ఆఫీసులో కిందికి వచ్చిర్రు. జెన్కోలో కూడా ఈ రోజు 100% బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి యాజమాన్యం, ప్రభుత్వం. ఈ రాష్ట్రం రానున్న 24 గంటలలో అంధకారమయ్యే పరిస్థితి కూడా రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఇంకో దౌర్భాగ్య స్థితి, ఇంతకంటే దౌర్భాగ్య స్థితి ఇంకోటి లేదు. బిల్ కలెక్టర్స్గా మన సంస్థలో ఉన్నారు. 1000 రూపాయలు వస్తుంది గృహజ్యోతి అమలైనాక పీస్ రేట్ మీద పనిచేస్తున్నటువంటి బిల్ కలెక్టర్స్కు 1000 రూపాయలు వస్తుంది, 2000 వస్తుంది. 2000 తోటి ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి ఏందని ఈ సభాముఖంగా అడగదలుచుకున్నాం. ఆ రకంగా చూసుకుంటే అన్మ్యాన్డ్ కార్మికులు ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ రాకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా మంది పోళ్ల మీదనే కాలి పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంగవైకల్యం చెందిరు, వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడ్డాయి ఈరోజు NPTCL పరిధిలో. మరి ఇంత కష్టపడతా ఉంటే రిటైర్మెంట్ అయితే మన బతుకులు ఎలా ఉన్నాయి? 1000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు, 1,50,000, 50,000 ఇచ్చి ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కనీస గౌరవం కూడా లేనటువంటి పరిస్థితి మనకు దాపురించింది. కాబట్టి ఈ ఉద్యమం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని మనం గుర్తించాలి మిత్రులారా. అవును, నేను చనిపోతే నా భార్య పిల్లలకు వచ్చే ఉద్యోగం ఏందండి? నా జీవితాన్ని అంతా త్యాగం చేసి విద్యుత్ సంస్థల అభివృద్ధికి పాటుపడితే నేను చనిపోతే నా భార్య పిల్లలకు గ్రేడ్ 4 ఉద్యోగం వస్తుంది. ఆఫ్టర్ ఆల్ గ్రేడ్ 4 ఎంత అండి? 9,000, 10,000, 12,000. ఈ 12,000 తోటి ఈరోజు ఈ విద్యుత్ సంస్థలో పనిచేసి కుటుంబాన్ని గడపగలుగుతామా? ఒక్కసారి ఆలోచించండి. ఒక ఉద్యోగికి ఒక రూల్ ఉండడం వల్ల వాళ్ళు చనిపోతే, వాళ్ళకి ఏదన్నా ఇన్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళకు చదువుకు తగ్గ ఉద్యోగం వస్తూ ఉంది. మరి మనకెందుకు రావడం లేదు? మనకెందుకు రావద్దు? మనం మనుషులం కాదా? మనం టమాటాలు కొంటే 10 రూపాయలకు, రెగ్యులర్ ఎంప్లాయీ కొంటే 100 రూపాయలకు వస్తున్నాయా? మరి ఎందుకు వ్యత్యాసం ఉంది? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం అట్లనే ఉన్నాయి, యాజమాన్యాలు అట్లనే ఉన్నాయి. మనకు మెడికల్ లీవ్స్ లేవు, ఎన్కాష్మెంట్ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. మన కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఉద్యోగిగా ఉన్నటువంటి సర్వీస్ అంతా మూలకు దొక్కినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఉద్యోగి కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాల కంటే పెద్ద కష్టాలు ఆర్టిజన్, అన్మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులకు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమం సక్సెస్ అయ్యేంత వరకు, వెళ్లే వరకు ఎవరు చేస్తా ఉన్నాం. ఇంకో విషయం కూడా గుర్తు చేసుకోండి. ఉద్యోగంకి వెళ్తే పేరు ఉంటుండొచ్చు, మంచిగా చూస్తుండొచ్చు, కానీ ఉద్యోగం వల్ల మా జీవితాలు నాశనం అవుతాయి. జీవితం కూడా నాశనం చేసినవి అవుతావు. కాబట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు అన్ని సంఘాల ప్రధాన నాయకులు మనకు హామీ ఇస్తా ఉన్నాం. మీరు చక్కగా ఉద్యమం చేయండి అని చెప్తా. కూడా తప్పుడు ప్రచారం జరుగుతా. మేము లేకుండా మా సమస్యలు ఏందో మాకు తెలుసు, దృష్టికి తీసుకుపోతాం. ఎవరు తెలియకుండా సమ్మె వీరం అని చెప్తే నమ్మే ఎక్కడైనా సరే ఏ జేఏసీ నాయకుడై మన సమస్యలన్నీ పరిష్కారం ఎట్టి పరిస్థితుల్లో విరమించే పరిస్థితి. మిత్రులారా, మీరందరూ కూడా ఎక్కడ మిమ్మల్ని ఉద్యోగాలకు రమ్మంటే నుంచి చెప్పే వరకు